ప్రతి విషయంలోనూ సీబీఐ విచారణ కోరే కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాత్రం ఎందుకు విచారణకు అడగటం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసు విచారణపై అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని, 1980-90ల నుంచి సేకరించిన డాటా ఉందో లేదో దర్యాప్తు అధికారులే తేల్చాల్సి ఉందన్నారు. కాళేశ్వరం కరెంటు బిల్లుల చెల్లింపులు సముద్రంలోకి వదిలిన నీళ్లలా అభివర్ణించారు. నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరం విషయంలో ముందుకెళ్తామన్న సీఎం, తెలంగాణ త్యాగాలు, పోరాటాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరంపై కార్యాచరణ, కరెంటు సరఫరా, అధికారిక చిహ్నాల మార్పు పరిణామాలు ప్రస్తావిస్తూ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు పోలీసులు స్వేచ్ఛ ఇచ్చినట్లు సీఎం తెలిపారు. అధికార మార్పిడి తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీల్లో ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు అదృశ్యమైనట్లు గుర్తించారని, ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకొచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాతే కేసులో పోలీసులు టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్లు జోడించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కనిపించకుండా పోయిన హార్డ్ డిస్కులు, ధ్వంసమైన డేటా ఎక్కడుందో అధికారులే తేల్చాల్సి ఉంటుందన్నారు. 1980-90ల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో, బ్యాకప్ కూడా ఉందో లేదో దాన్ని మాయం చేశారో అంతా దర్యాప్తు అధికారులకు తెలుస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి కార్యకలాపాలు తమ ప్రభుత్వం చేయబోదని సీఎం స్పష్టం చేశారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని, అందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఎస్ఐబీ అధికారులు కేంద్ర నిఘా సంస్థలతోనే నేరుగా మాట్లాడతారు తప్పితే తనతో చర్చించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి సమీక్ష జరపలేదన్న సీఎం, అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని చెప్పారు. పోలీసుల పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసునన్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తోన్న అధికారులు ఇలాంటి విషయాల్లో ఎవరి మాట వినేవారు కాదని చెప్పారు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ ఎందుకు అడగటం లేదని సీఎం ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యపై నిపుణుల సూచనలతో ముందుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాళేశ్వరం సమస్య 32 పళ్లల్లో ఒక పన్ను విరిగితే వచ్చే సమస్య కాదని, విరిగింది వెన్నెముక అని ఆయన గుర్తు చేశారు. నీటిని నిల్వ చేసి విడుదల చేసే పరిస్థితి లేదని, కాళేశ్వరం కరెంటు బిల్లులన్నీ సముద్రంలో వదిలిన నీళ్లలాంటివని చెప్పారు. 52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని, సముద్రంలోకి వెళ్లిన నీటికి కరెంటు బిల్లులు కట్టామన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఏ వ్యవస్థను ఇప్పటి వరకు దురుపయోగపరచలేదన్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కనున్న ఏపీలో ఎంతమంది అధికారులను మార్చారో, తెలంగాణలో ఎందరిని మార్చారో కనిపిస్తోందన్నారు. ఒకవేళ అధికారులు తనకు అనుకూలంగా పనిచేసి ఉంటే ప్రతిపక్షాలు చూస్తూ కూర్చోవు కదా అని అన్నారు. తాము వచ్చాక ఏ ఒక్క అధికారిపైనా ఎలాంటి ఆరోపణ రాలేదన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని ముఖ్యమంత్రి తెలిపారు. చెట్లు కూలి విద్యుత్ వినియోగం పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడుతుందని, పునరుద్ధరణ విషయంలో కొంత సమయం తీసుకుని ఉండొచ్చునన్నారు. గతంలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ తెలంగాణలో పెరిగిందన్న సీఎం, అందుకనుగుణంగా ఎక్కడా సమస్యలు రాకుండా చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విద్యుత్ కు సంబంధించిన అన్ని విషయాలు బయటపెడతామని తెలిపారు. రాష్ట్రంలో రాచరిక వ్యవస్థకు తావు లేదన్న ముఖ్యమంత్రి, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, అవి గుర్తుకు వచ్చేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందశ్రీకి అప్పగించామని, రాష్ట్ర చిహ్న రూపకల్పన బాధ్యతలు నిజామాబాద్ వ్యక్తికిచ్చినట్లు తెలిపారు.